మనం గమనిస్తున్నటువంటి మాటల్లో యెషయా గ్రంథంలో నుండి 65వ అధ్యాయము 16వ వాక్యములో మనం చూస్తున్నాం. దేశములో తనకు ఆశీర్వాదం కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చదివినటువంటి మాటలు గమనిస్తుంటే, మరి దేశములో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరేటటువంటి వాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకొనును అని చెప్తున్నాడు. ఈ రోజున మనం చూస్తుంటే ప్రతి ఒక్క స్థలములో కూడా ఆశీర్వాదం ఉండాలని మనం కోరుకుంటాం, అవునా? ప్రతి ఒక్కరము కూడా మనం ఏం చేస్తుంటాం, ఆశీర్వాదకరంగా మనం ఉండాలని. అయితే మనము ఎక్కడి నుంచి మనకి అటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అనేది మనం చూస్తే దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. ఆయన నామమును బట్టి మనం ఏం చేయాలి? అడగాలి కదా. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరేటటువంటి వాడు ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ ఎవరు ఆశీర్వాదాలు ఇస్తారో కొంతమందికి తెలియదు. వారు ఎతుకుతూ ఉంటారు, లేకపోతే పొద్దున లేచి సాయంత్రం దాకా కష్టపడతా ఉంటారు. దేనికోసం? ఆశీర్వాదాల కొరకు. ఎందుకంటే ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలని? ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఎవరు కూడా బాధలతో దరిద్రతలో ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు. అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. కానీ అక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నమ్మదగిన దేవుడు ఏంటంట? నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకొనవలెను కదండి. నమ్మదగిన దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని ఏం చేస్తాడంటే చెప్పండి, ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అయితే ప్రతి మనిషి కోరుకుంటాడు, నాకు ఇంత ఆశీర్వాదం రావాలి, ఇంత కృప రావాలి, ఇది ఉద్యోగం రావాలి, ఈ చదువు రావాలి, వ్యాపారంలో వృద్ధి చెందాలి, వ్యవసాయంలో నేను అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? కోరుకుంటారు ఆశీర్వాదాన్ని. కానీ ఆశీర్వదించేటటువంటి దేవుణ్ణి కోరుకోకపోతే మనము ఆ యొక్క దేవుణ్ణి అడగకపోతే అవి మనం ఆశలతోనే మిగిలిపోతాయి, ఆశలు నిరాశలుగా ఉంటాయి. కానీ మనం గనక ఆ దేవుని గనక ప్రాధేయపడి అడిగినట్లయితే, ఏమండి, దేవా నువ్వు నమ్మదగిన దేవుడివి, నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తావు, నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తావు, నా పట్ల నీ యొక్క ఉద్దేశాలన్నీ సఫలం చేస్తావు అని చాలామంది అలాగ నమ్మదగిన దేవుని ఉంచుతారు. విశ్వాసం ఉంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. ఎదురు చూసినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని మనం నమ్మదగిన దేవుని గుర్తించాలి. ఏం చేయాలి చెప్పండి? నమ్మదగిన దేవుణ్ణి గుర్తించిన బిడ్డలుగా ఉండాలి. నమ్మదగిన దేవుడు అంటే సత్యవంతుడు ఆయన. మనము నమ్మదగిన దేవుణ్ణి మనం ఎతికి, సత్యవంతుడిని మనం ఎతికి, సత్యంలో మనకు ఎప్పుడైతే సర్వ సత్యంలోకి మనం వస్తామో తప్పనిసరిగా మనము ఆశీర్వదించబడతామండి. చెప్పులు కొడతాం దేవునికి. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుని యొద్దకు వచ్చావు, ఆ దేవుని కనుగొన్నావు. ఏమండి, ఆ దేవుని వైపు నువ్వు చూస్తున్నావు కనుక నువ్వు ఆ దేవుని అడిగినప్పుడు ఆయన నీకు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ఇహమందు పరమందు. ఈ రోజున మనుషులు ఆశీర్వాదం కావాలని పొద్దున్నీ సాయంకాలం దాకా ఏదో ఒకటి వ్యాపారమో, ఉద్యోగమో, పనో, వ్యవసాయమో ఏదో ఒకటి సంపాదించడం కొరకు. కానీ దేవుడు ఆశీర్వదించకుండా ఎంత కష్టపడినా వ్యర్థమైపోతూ ఉంటాడు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే
అన్ని విధాలుగా కూడా మనం ఆశీర్వాదకరంగా మారుతాం. హల్లెలూయా. అందుకని దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు ఆశీర్వదించాలి. ఈ రోజున దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి మనం ఉంటున్నాం. దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఉందా? లేదు. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, అట్లా సంపాదిద్దాం, ఇట్లా సంపాదిద్దాం అని రకరకాల మార్గాలు మనుషులు ఏం చేస్తున్నారు? ఏర్పరచుకుంటున్నారు. ఆ మార్గాల్లో పరుగులు తీస్తున్నారు. సంపాదించాలి, 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 రకరకాలుగా సంపాదించాలనేటువంటి ఆలోచన. కానీ అలాంటి సంపాదన అది ఆశీర్వాదం కాదు. అలా కుటుంబాలు గమనిస్తూ వస్తే పిల్లరా, మరి వాళ్ళ కుటుంబాలు మరి పరిశుద్ధత లేక శాపంతో నింపబడిపోయి ఉంటాయి. లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆశీర్వాదం కాదు వాళ్ళకి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పాడు శిష్యులతో. ఏమని? ఆ యొక్క ధనము విస్తారంగా పెరిగిపోవడం వలన అది జీవమునకు మూలం కాదు అన్నాడు యేసు కదా. చెప్పాడా? ఒకరికి ధనము విస్తరించటం వలన అది వానికి ఆశీర్వాదం కాదు. ఎందుకంటే చండాల అలవాట్లు మనం చూస్తున్నాం. మనం చాలామందిని వింటున్నాం. ఆ సినిమా ఆయన మన దగ్గరికి వచ్చాడు కదా, ఆయన ఏం పేరు, వేణుగారు వచ్చాడు కదా. ఆయన చెప్తున్నాడు, బాగా డబ్బులు వస్తుంటాయి, మాకేం తెలియలేదు, మా శరీరాన్ని కూడా పాడేసుకున్నాం, మనస్సును శరీరాన్ని. ఎందుకంటే ఆ ఉన్నదాన్ని బట్టి చాలామంది వాళ్ళ జీవితాలు చేయరాని పనులు చేస్తూ, తినడాన్ని తింటూ, తాగడాన్ని తాగుతూ, మరి రకరకాలైనటువంటి వెళ్ళకూడని స్థలానికి వెళుతూ వాళ్ళ డబ్బు వలన ఏమవుతున్నారు చెప్పండి? పాడైపోతున్నాయి. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడవుతున్నాయి. సంపాదిస్తున్నారు. అది డబ్బు సంపాదించడం ఆశీర్వాదం కాదు. పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగి పరిశుద్ధులుగా జీవించి నీతిమంతులుగా బ్రతికి ఏమండి సత్ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉంటే అది దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం. నమ్మదగిన దేవుడు, నమ్మకస్తుడుగా నీ భార్యకి నమ్మకస్తుడుగా, నీ భర్తకి నమ్మకస్తుడుగా, నీ తల్లిదండ్రులకి నమ్మకస్తులుగా జీవించడం. ఈ రోజున మనం చూస్తే భర్తకి భార్య నమ్మకస్తులుగా లేరు కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం బట్టి ఈ రోజున మనం చూస్తుంటే భార్య కొంత ధనం పెట్టుకుంటుంది, భర్త మీద ఏం లేదు, నమ్మకాలు లేవు. భార్యకు తెలియకుండా భర్త కొంత ధనం తన పేరును ఉంచుకుంటాడు. ఈ రోజున ధనం ఉన్నటువంటి వాళ్ళకి, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని వెళ్ళి పరిశీలన చేస్తే మనం ఇది 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 నీకు, ఇది నాకు, అది వాళ్ళకి, అంతా మన ఇల్లే కదా, మందే కదా అని అనుకోరు వాళ్ళు. వాళ్ళకేంది, వాళ్ళని ఎవరిని ఒకళ్ళొకళ్ళు నమ్మటానికి లేదన్నట్టుగా ఉంటారండి. ఎందుకంటే వారిలో ఏమి లేదు చెప్పండి? నమ్మకత్వము లేదు. నమ్మదగిన దేవుని వారు ఆశ్రయించాల. ఆ ధనాన్ని ఆశ్రయించి ఎంత భర్త అయినా, ఎంత భార్య అయినా, ఎంత బిడ్డలైనా ఏమండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళు దానిని ఆశ్రయించి దాని మీదే ఆనుకొని వాళ్ళు అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు? భర్తనైనా భార్యనైనా నమ్మట్లేదు, తల్లిదండ్రులు కూడా నమ్మట్లేదు. నా పేరు ఇది, నా పేరు ఇది, నా పేరు ఇది, వాటిని నమ్ముకున్నారు. అది ఆశీర్వాదం కాదు, అది స్వార్థం, అది మోసకరమైనటువంటి. ఎందుకంటే దాని మీద ఆధారపడుతున్నారు. కానీ దేవుని మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడిని పిల్లలు దీవించాలంటే ఇదిగో నమ్మకస్తులుగా ఎప్పటిదాకా చివరి శ్వాస వరకు దేవుని మనం వెంబడిస్తూ ఉంటామండి. దేవుని స్తుతిస్తూ ఉంటాం, దేవుని ఘనపరుస్తూ ఉంటాం, మహింపరుస్తున్నాం, దేవునిలో నిలకడగా ఉంటాము. నీ భర్త, నీ భార్య ఎలా ఉంటావంటే కలిసి చక్కగా, నీ భర్తకి తెలియకుండా నువ్వేం చేయవు, నీ భార్యకి తెలియకుండా నువ్వేం చేయవు. నిన్ను కాపాడేది దేవుడు గనక ఇదిగో ఇద్దరికి కుటుంబంలో ఉన్నంతకాలం, కుటుంబంగా తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళని ప్రేమతో చూసుకుంటా చక్కగా. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. వాళ్ళకి పెడితే, తల్లిదండ్రులకు పెడితే అయిపోద్ది, లేదా తాళ్ళకి పెడితే అయిపోద్ది, లేకపోతే భార్య పెడితే అయిపోద్ది, భర్తకి పెడితే అయిపోద్ది అనే డబ్బు మీద ఆశ ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తే మనకి ఎవరి మీద ఆశ ఉంటుంది? నమ్మదగిన దేవుడి మీద ఆశీర్వాదం మనకి ఆ ఆశ ఉంటుంది బాగా కదండి.